హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆలుని, ఎగ్స్‌ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాక అందులో ఆవాలు వేసుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసి ఇలా వేసేసేయండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ చూద్దామా? నోట్ చేసుకోండి, నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను వీడియో తీయలేదు మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు. చెప్తాను, ఓకేనా? ఇప్పుడు 5, 6 స్పూన్ల వరకు ధనియాల పౌడరు, 1 స్పూన్ వరకు గసగసాలు, యాలకులు ఒక 3 వరకు తీసుకోండి. చెక్క మొగ్గ, ఒక ఉల్లిపాయ, 3 కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కలిపి ఇలా మసాలా కొట్టేసి వేసేయాలి. ఒక 2 టమోటాలు కట్ చేసి ఆనియన్స్ బాగా ఉడికాక టమోటాలు వేశాక అవి మగ్గాక మసాలా వేసుకోండి. సిమ్‌లో పెట్టి చేసుకోండి, బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు పసుపు వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ ఎలా బయటకొస్తుందో, అంటే మసాలా మనకి వేగుతున్నట్టేను. ఇప్పుడు చూసారు కదా, కారం కూడా వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. మసాలా అనేది పచ్చి వాసన వస్తే టేస్ట్ బాగుండదండి. అది బాగా వేగాకే మనం ఆలు కానీ, ఎగ్స్ కానీ వేసుకోవాలి. మనకి ఎలా వేగుతుందని తెలిసేది ఎట్లా అంటే ఆయిల్ పైకొచ్చేస్తుందండి. అప్పుడు మనకి తెలిసిపోతుంది మనకి మసాలా బాగా వేగేసిందని. చూసారు కదా ఎలా ఆయిల్ బయటకొచ్చేసిందో. ఇప్పుడు ఆలు వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వాటిని మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఎగ్స్ కూడా వేసుకోవాలండి. నేను ఇలాగే చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలాగే గట్టిగానే చేస్తున్నానండి. చూసారు కదా! ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు వాటిని కూడా ఉడకబెట్టేసుకోండి అలాగే. తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, అది పైనే వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఏమున్నా సరే అవి కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇది మనకి పప్పులోకి కానీ, రసంలోకి కానీ దేంట్లోకైనా బా నచ్చుతుందండి. తర్వాతొచ్చి చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇలాంటి సింపుల్ వంటలు కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే. ఓకేనా? నేను డైలీ ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.